హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు రెసిపీ ఏంటి మీకు కనిపిస్తుంది ఆల్రెడీ. సో, ఇట్స్ నాన్ వెజ్ అండి. నాన్ వెజ్‌తో ఏం చేస్తున్నాము? చికెన్ 65. సో, చికెన్ 65కి మనం ఫస్ట్ ఏం చేయాలి? చికెన్‌ని బాగా వాష్ చేసి పెట్టుకొని, నెక్స్ట్ నేను కేజీ చికెన్ అండి. కేజీ చికెన్‌కి 2 స్పూన్స్ ఆఫ్ కారం, 2 స్పూన్స్ ఆఫ్ ఉప్పు అండ్ ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ మసాలా పౌడర్. మసాలా అంటే అదే గరం మసాలా అండి. హాఫ్ స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ హాఫ్ చెక్క, లెమన్ జ్యూస్ అండి. హాఫ్ లెమన్ తీసుకున్నా నేను. సో, లెమన్ జ్యూస్ ఇవన్నీ కలిపేయాలి బాగా. మసాలా పొడి అంటే అందరికీ తెలిసిందేనండి. ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క ఇవన్నీ లైట్‌గా మనం షాలో ఫ్రై చేసి పౌడర్ చేసుకుంటాము. సో, మసాలా పౌడర్ హాఫ్ స్పూను అండ్ ధనియాల పొడి యాజ్ యూజువల్. సో, ఇవన్నీ వేసుకొని మనం బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మనం మసాజ్ చేస్తున్నట్టు చేస్తూ కలపాలండి బాగా. సో, ఆ మసాలా అంతా మనకి చికెన్‌కి బాగా పట్టేయాలన్నమాట. సో, ఇది చేయితో కలిపితేనే బెటర్. మనం స్పూన్‌తో కలపడం కన్నా చేయితో కలిపి బాగా కలిపేసిన తర్వాత, సో, ఇప్పుడు నేను జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ మైదా పిండి తీసుకుంటున్నాను. మైదా పిండి దేనికి? ఇది జస్ట్ బైండింగ్ బాగా అవుతుందండి. బైండింగ్ అంటే మసాలా అంతా బాగా పట్టుకుంటుంది పీసెస్‌కి. సో, ఆ మసాలా బాగా పట్టుకోవడం కోసం మనం ఇది బైండింగ్‌లా యూజ్ చేస్తాము మైదా పిండిని. సో, ఇదంతా బాగా ఇలా మసాజ్ చేస్తూ కలిపి పెట్టుకోవాలండి. సో, దీన్ని జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా బాగా కలిపేసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా మసాజ్ చేస్తున్నట్టు చేస్తూ కలుపుకోవాలండి. సో, కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాము. మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. జస్ట్ దీన్ని ఒక 3, 4 అవర్స్ మ్యారినేట్ అవ్వాలి ఇలా. నేను ఆఫ్టర్‌నూన్ కలుపుకుంటున్నానండి దీన్ని. సో, ఈవినింగ్ స్నాక్స్ టైంకి నేను పిల్లలు వచ్చిన తర్వాత చేయొచ్చు అని. సో, ఇది ఒక 3, 4 అవర్స్ మ్యారినేట్ అవ్వడం కోసం నేను దీన్ని మూత పెట్టేసి పక్కన పెడుతున్నాను. సో, ఇప్పుడు 3, 4 అవర్స్ మ్యారినేట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ చేసి, హీట్ అయిన తర్వాత ఇలా మనం పీసెస్‌ని సెపరేట్‌గా వేసుకుంటూ ఫ్రై చేయాలండి. డీప్ ఫ్రై చేయాలి. సో, ఈ ప్రాసెస్ ఇంక అందరికీ తెలిసిందేనండి. బాగా ఫ్రై చేయాలి. 2 సైడ్స్ కలుపుతూ ఫ్రై చేయాలి. సో, ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత మనం తీసి సర్వ్ చేసుకోవడమే విత్ ఆనియన్ అండ్ లెమన్. ఇది చికెన్ 65 రెసిపీ అండి. So thanks for watching my vlog and don't forget to subscribe. Thank you.